తెలుగు ఇండస్ట్రీలో అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. ఫిబ్రవరి నుంచి మే వరకు ఒక్క హిట్ లేదు. జూన్లో మొదలైన సక్సెస్ ఆగస్టులో దూకుడు చూపిస్తోంది. ఈ నెలలో ఏకంగా 4 సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సెకండ్ హాఫ్ కలిసొచ్చింది. జనవరిలో మనశంకర్ వరప్రసాద్ నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు హిట్స్ తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో చూడ్డానికి 5 నెలలు పట్టింది. ఆ మధ్య చెన్నై లవ్ స్టోరీ, లెనిన్ సక్సెస్ కు దారి చూపించాయి. ఇంకేముంది, ఆగస్ట్ అంతా సక్సెస్ తో మోత మోగిస్తోంది. ఈ నెలలో వచ్చిన సినిమాల్లో హిట్ కోసం స్ట్రైట్ డబ్బింగ్ మూవీస్ పోటీ పడ్డాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ తమిళంలో రూపొందిన తెలుగు ఆడియన్స్ కు బాగా నచ్చింది. తెలుగు రైట్స్ ను 21 కోట్లకు అమ్మితే 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. 24 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ఎవరు తీశారు, ఎవరు నటించారో తెలియకపోయినా గ్రిప్పున్న స్క్రీన్ ప్లేతో డీసీ ఆకట్టుకుంది. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయం చేస్తూ అరుణ్ మాధవేశ్వరన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. తెలుగులో ఒక్క ప్రమోషన్ కు కూడా చిత్ర యూనిట్ రాకపోయినా పాజిటివ్ మౌత్ టాక్ తో తెలుగు బాక్స్ ఆఫీస్ ను దోచేసింది. తెలుగు రైట్స్ ను 4 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 20 కోట్లొచ్చింది. ఈ నెలలో హిట్ అయిన సినిమాల్లో ఒక్కదానికి కూడా టికెట్ రేట్లు పెంచలేదు. నార్మల్ టికెట్ రేట్లకు విడుదలై బాక్స్ ఆఫీస్ ను దోచేశాయి. టికెట్ రేట్లు పెంచితే పర్వాలేదన్న టాక్ వచ్చినా ఈ రేట్లకు భయపడి పైరసీని నమ్ముకుంటారు. అయితే ఈ నెల సినిమాకు ఆ ఛాన్స్ లేదు. టికెట్ రేట్లు పెంచకపోవడంతో థియేటర్స్ కళకళలాడాయి. సినిమా బాగుంటే ఆడియన్స్ థియేటర్స్కి వస్తారు, చూస్తారన్న నమ్మకాన్ని పెంచి ఈ 4 సినిమాలు అప్కమింగ్ మూవీస్ లో ధైర్యం నింపాయి. 7 ఏళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న వరుణ్ తేజ్ కు కొరియన్ కనకరాజు ఊపిరిపోసింది. బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబట్టకపోయినా లాభాలు తీసుకొచ్చింది. కొరియన్ ఆత్మ ఇండియన్ లో ప్రవేశించడం అనే కాన్సెప్ట్ ఎంటర్టైన్మెంట్ గా చూపించడంతో కొత్తగా అనిపించి తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. సినిమాను వరల్డ్ వైడ్ 13 కోట్లకు అమ్మితే 20 కోట్లొచ్చింది. కొన్నేళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరోలు సక్సెస్ దారి పట్టారు. రవితేజ ఇరుముడి ఫ్రైడే రిలీజ్ అయిన ఓపెనింగ్స్ చూస్తూ ఉంటే 2-3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇమేజ్ ను కాకుండా కథను నమ్ముకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో మాస్ రాజాకు ఇరుముడి తెలిపింది.